చాలామంది ఫ్యాన్స్కి వచ్చే గొడవ ఏంటంటే మా హీరో రెమ్యునరేషన్ ఎక్కువ అంటే మా హీరో రెమ్యునరేషన్ ఎక్కువ అని చాలా దగ్గర ఉన్నాను. బట్ దాని మీద ఒక వీడియో చేయాలనిపించింది, అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాం. మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోస్ ఎవరో తెలుసుకుందాం. వెల్కమ్ టు మూవీ థియేటర్ ఛానల్. మన స్టార్ హీరోస్ ఒక్కొక్క మూవీకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పాలంటే మన అందరికీ ఎంతో సుపరిచితమైన ఎంత ఫేవరెట్ హీరో అయిన న్యాచురల్ స్టార్ నాని గారు అయితే మొదలు పెడదాం. మొన్న తీసిన హాయ్ నాన్న నుంచి అయితే ఈయన 25 crores వరకు అయితే ఒక్కొక్క మూవీకి అయితే చార్జ్ చేస్తున్నారంట. మరి మన న్యాచురల్ స్టార్ ఫేవరెట్ హీరో అయిన నందమూరి బాలకృష్ణ గారు అయితే విజయాల తర్వాత మన నందమూరి బాలకృష్ణ గారు ఏకంగా దాదాపు 20 నుండి 26 crores వరకు అయితే ఒక్కొక్క మూవీకి అయితే చార్జ్ చేస్తున్నారంటే, అలాగే మన మెగా సూపర్ స్టార్గా ఎన్నో సంవత్సరాలు బట్టి ఏలి మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన మన సూపర్ స్టార్ అలాగే మన చిరు గారు అయితే ఏకంగా ఒక్కొక్క మూవీకి అయితే 25 నుండి 40 crores వరకు అయితే చార్జ్ చేస్తున్నారంట. మరి వారి సోదరుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక్కొక్క సినిమాకి 18 నుంచి 100 crores వరకు అయితే చార్జ్ చేస్తారంట. మరి అలా ఉంటుందంటే మరి పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ అంటే. మరి మన మెగా సూపర్ స్టార్గా పేరు గానించిన రామ్ చరణ్ గారు అయితే ఒక్కొక్క మూవీకి అయితే 80 నుండి 100 crores వరకు అంతకంటే ఎక్కువే చార్జ్ చేస్తున్నారంట. టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే యాక్టింగ్ పరంగా కానీ డ్యాన్స్లో కానీ మరియు ఎలాంటి దాంట్లోనైనా ఏకగ్రీవంగా గెలవగల సత్తా ఉన్న మరో ఛాలెంజింగ్ యాక్టర్ ఉన్నారంటే అది మన జూనియర్ ఎన్టీఆర్ గారే. RRR మూవీ తర్వాత నుండి 100 నుండి 120 crores వరకు అయితే ప్రతి సినిమాకి అయితే చార్జ్ చేస్తున్నారంట. లేటెస్ట్గా వచ్చిన దేవరా మూవీ నుంచి కూడా 120 crores అయితే చార్జ్ చేసినట్టయితే తెలుస్తుంది. అలాగే మన ఎన్టీఆర్కి సమానంగా డ్యాన్సింగ్ కానీ యాక్టింగ్ కానీ చేయగల ఏకైక నటుడు అంటూ ఉన్నారు అంటే అది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారే. ఇతనైతే ఏకంగా ఒక్కొక్క సినిమాకు 125 crores వరకు అయితే పారితోషికాన్ని అయితే తీసుకుంటున్నారంట. మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కింగ్ అంటే అది మన రెబల్ స్టార్ ప్రభాస్ గారే అనే పేరు గణించారు. మరి అలాంటి పేరును సంపాదించిన మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఏకంగా సలార్ మూవీతో అయితే 150 crores వరకు అయితే ఒక్కొక్క మూవీకి అయితే చార్జ్ చేస్తున్నారంట. తెలుగు ఇండస్ట్రీలో అయితే మొట్టమొదటి హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ అని ఉన్నారంటే అదే మన ప్రభాస్ గారే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.